హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. మా ఇంటి నలద్రాక్ష చెట్టు ఓవర్వ్యూను ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1లో చూశారు. అలానే గ్రేప్స్ బాగా రావాలంటే ఏం చేయాలి, సంవత్సరానికి కత్తిరింపు ఎన్నిసార్లు చేయాలి, అసలు కత్తిరింపు అవసరమా, ప్రూనింగ్ అసలు ఎందుకు చేయాలి అనే విషయాలన్నీ మనం పార్ట్ 2లో తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు గ్రేప్ వైన్ను, ద్రాక్ష చెట్టును కటింగ్ ద్వారా ఎలా పెంచాలి, ఏ విషయాలు పాటించాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ప్రూనర్ను హైడ్రోజన్ పెరాక్సైడ్తో క్లీన్ చేసి చెట్టుకున్న కొమ్మను ప్రూనర్తో స్ట్రైట్గా గనుపు కింద కట్ చేసుకోవాలి. అయితే కొమ్మ అనేది ముదురు కొమ్మ అయితే చాలా మంచిది, లేదంటే కనుక కనీసం పెన్సిల్ సైజులో ఉన్న కొమ్మనైనా కట్ చేసి మనం గ్రో చేసుకోవచ్చు. అయితే కట్ చేసేది కింద అడుగు భాగాన స్ట్రైట్గా ఉండాలి, పై భాగాన వచ్చేసి 45 degrees యాంగిల్లో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇమేజ్లో చూపించినట్టు కొమ్మ 12 to 8 inches ఉండేలా చూసుకోవాలి, లేదంటే కనుక కనీసం 6 inches ఉన్నా సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసుకున్న కొమ్మను మినిమం భూమిలో పెట్టేటప్పుడు లేదా మట్టిలో పెట్టేటప్పుడు 3 inches లోపల మట్టి లోపల 3 inches బయట ఉండేలా చూసుకోవాలి. సో ఇక్కడ ఈ వీడియోలో అండి మా ద్రాక్ష చెట్టు ప్రూనింగ్ చేసినప్పుడు మా పక్కింటి అండి వాళ్ళు ఒక కొమ్మను అడిగి తీసుకొని ఈ విధంగా భూమిలో పెట్టారండి. సో అప్పుడు హెల్ప్ అడిగారు, మేము ఈ విధంగా నేను చెప్పానండి. సో 17 daysకి ఈ విధంగా చేస్తే మా చిగురు వచ్చేసింది. మా చెట్టు కూడా అండి మేము కటింగ్ ద్వారా గ్రో చేసింది, అది ఇప్పుడు చాలా పెద్దదైంది, మాకు 4 kgs అట్లా ద్రాక్షాలు వస్తున్నాయి. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా కటింగ్ ద్వారా మనం ద్రాక్ష చెట్టుని గ్రో చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎవరైనా అండి ఏ క్లైమేట్లో అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది మొక్క పెట్టిన తర్వాత ఈ ద్రాక్ష చెట్టు మానుకి నీడ ఉండాలండి. ఆ తర్వాత వీటి తీగ ఏదైతే మనం పాకిస్తామో దానికి ఎండ తగులుతూ ఉండాలి. సో అలాంటి ప్లేస్లో కనుక మనం ఈ ద్రాక్ష చెట్టును గ్రో చేస్తే కనుక చాలా ఈజీగా గ్రో అవుతుంది. సో ఇది ఒక పాయింట్ కనుక మీరు గుర్తుంచుకొని మీరు ఈ విధంగా చేస్తే కనుక చాలా ఈజీగా ద్రాక్ష చెట్టుని మనం ఎక్కడైనా గ్రో చేసుకోవచ్చు. అలానే దీనికి ఫుడ్ అంటే ప్రతిరోజు వాటరింగ్ చేయండి. అలానే ఒక 7 రోజుల పాటు ఎండిన పేడను దీనికి తీసుకొచ్చి వేస్తే కనుక చాలా హెల్తీగా గ్రో అవుతుంది. సో చూసారు కదండి, చాలా ఈజీ. మనం ద్రాక్ష చెట్టును ఈ విధంగా కటింగ్ ద్వారా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.